హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే గోంగూర పచ్చడి అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం కడాయి అయితే పెట్టుకున్నాను హీట్ అవ్వడానికి, టైం వేస్ట్ కాకుండా. చూడండి, గోంగూర అంతా ఒలిసి నీట్గా పెట్టుకున్నాను. ఒక 4-5 సార్లు శుభ్రంగా గోంగూర అంతా కడుక్కోవాలి. సాల్ట్ వేసి, ఇసుక అది ఉంటుంది కదా, కడిగేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నాను గోంగూర అనేది. దీంట్లోకి సరిపడగా ఎండుమిర్చి అనేది తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. మీరు ఎండుమిర్చి, మీ గోంగూర చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను కదా. గోంగూర పచ్చళ్ళలోకి ఏమేమి కావాలంటే గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతులు, వెల్లుల్లి, ఇవన్నీ అయితే కావాలి. ఇంగువ అయితే కావాలి. వేసేటప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. కడాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చళ్ళలోకి. ఇది ఒక 20 డేస్ వరకు నిలువ ఉంటుందండి. మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, ఒక 20 డేస్ వరకు నిలువ ఉంటుంది. నిలువ ఉండే పచ్చడి అది వేరు, ఇదైతే ఒక 20 డేస్ వరకు ఉంటుంది. మనకు పచ్చిమిర్చి వేసింది అయితే అన్ని రోజులు అయితే ఉండదు. ఇది గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎండుమిర్చి అనేది వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిర్చి అన్నీ ఇందులో వేసి మంచిగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. మిర్చి అనేది మాడితే టేస్ట్ అనేది, చేదు అనేది వస్తుంది, పచ్చడి చేదు అనేది వస్తుంది. ఇది ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాం మంచిగా. మిర్చి అనేది చక్కగా వేగిపోయినాయి, మాడకుండా వేయించుకోవాలి మిర్చి అనేది. ఇప్పుడు ఇవన్నీ మిర్చి మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిర్చి అయితే ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిర్చి అన్నీ తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో చూడండి, ధనియాలు వేయించేసుకోవాలి. ఇదే ఆయిల్లో వేసుకోవాలి. మెంతులు చూడండి ఇంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు మెంతులు అనేది. ఇప్పుడు జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఈ జీలకర్ర ఎంత వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. పచ్చళ్ళలో జీలకర్ర వేయలేదంటే అసలు టేస్ట్ అనేది ఉండదు. ఇది కూడా మంచిగా వేగాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మిర్చి దాంట్లోకి మనము ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకోవాలి. టైం పడుతుంది ఇవి తీయడానికి, మీకు తీసాక నేను చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ తీసేసుకొని ఇది ఎండుమిర్చి దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు గోంగూర అనేది వేస్తున్నాను. ఇదే కడాయిలో గోంగూర అంతా కూడా మనం చక్కగా మగ్గించుకోవాలి. అంతా గోంగూర వేసేసి చక్కగా అనేది మొత్తము మగ్గించేసుకోవాలి. వాటర్ అంతా కడిగాక కొంచెము నీళ్ళన్నీ ఆరిపోయే వరకు ఉంచుకోవాలి గోంగూర అనేది. అప్పుడే మనకి నిల్వ అనేది ఉంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. మనం ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తారు కదా, అది అయితే మనకి 2 రోజుల వరకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. గోంగూర చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఐరన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది గోంగూరలో. ఇప్పుడైతే ఈ గోంగూర నేను అంతా వేసేసాను కదా, మంచిగా చక్కగా మొత్తము మగ్గిచ్చేసుకుంటాను. గోంగూర టైం పడుతుంది. ఇదంతా మూత పెట్టేసేసి మొత్తము మగ్గిచ్చేసుకోవాలి. గోంగూర మొత్తము తిప్పుకుంటూ మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు వేసినప్పుడు కడాయి నిండా ఉంది కదా, మొత్తం మగ్గాక చాలా కొంచెమే అవుతుంది గోంగూర అనేది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మగ్గిచ్చేసుకుంటాను. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత అనేది పెట్టేద్దాం. గోంగూర అంతా ఎంత చక్కగా మగ్గిపోయిందో చూసారా. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గాలి. ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గితే ఇంకా ఇప్పుడు ఇది చల్లగా అయిపోయాక మనం మిక్సీలో అనేది వేసుకోవాలి. ఆ లోపల ఇది 2 నిమిషాలు టైం పడుతుంది కదా. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, మనమైతే మిక్సీలో అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసాం కదా, ఇంకొక 2 స్పూన్లు పచ్చి జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇది ఆయిల్లో వేయించింది కదా, పచ్చి జీలకర్ర కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు. ఒక 2 ఎల్లిగడ్డలు అనేది వేసి, ఆ 2 ఎల్లిగడ్డలు, పచ్చి జీలకర్ర ఇవన్నీ వేసి మొత్తము మిక్సీ పట్టేస్తాను. ఈ లోపల ఇది చల్లగా అయిపోతుంది, అప్పుడు 2 కలిపేయచ్చు. 2 నిమిషాలు అయింది, ఇదైతే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చల్లగా అవుతుంది. ఇందాక దీంట్లో జీలకర్ర వేస్తానని అన్నాను కదా, చూడండి జీలకర్ర వేస్తున్నాను. ఇక జీలకర్ర వేస్తున్నాను. 2 స్పూన్లు అనేది జీలకర్ర అనేది వేస్తున్నాను. తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు, 2 ఎల్లిగడ్డలు నేను తీసుకునే క్వాంటిటీకి 2 ఎల్లిగడ్డలు. సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత సాల్ట్, మనం సాల్ట్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి ఇది మెత్తగా బ్లెండ్ చేసుకుంటాను. తర్వాత ఈ గోంగూర కూడా వేసుకున్నాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మళ్ళీ అదే కడాయి అయితే పెట్టుకున్నాను. మొత్తం మిక్సీలో వేసాను, చక్కగా బ్లెండ్ చేశాను. చూడండి, రోట్లో నూరుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పోపు అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. కొంచెం హై పెట్టేసుకున్నాము. పోపు కోసం ఏమేమి కావాలంటే చూపిస్తున్నాను చూడండి.
ఒక వెల్లుల్లి మొత్తము కచ్చాపచ్చగా దంచుకున్నాను, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు గింజలు. ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను కదా. కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా మినప్పప్పు, కొంచెము ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు. ఇవన్నీ మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మెంతి గింజలు చూడండి, ఒక 10 మెంతి గింజలు, 10 మెంతి గింజలు. ఎక్కువ కాదు, పచ్చళ్ళు కూడా వేసాం మనము. ఇది కొంచెము ఫ్రై అవ్వాలి, ఒక 2 నిమిషాలు అనేది వేగాలి. చూడండి మనకి వేగుతుంది కదా. ఈ వెల్లుల్లి అనేది ఇందులో వేసుకోవాలి, దంచి వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి జీలకర్రనే మెయిన్ టేస్ట్ పచ్చళ్ళలోకి. ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి. ఇవి కొద్దిగా మంచిగా మనకి పోపు అనేది మంచి కొంచెం కలర్ వస్తుంది కదా, పోపులో నుంచి ఒక మంచి వాసన అనేది రిలీజ్ అవుతుంది. చూడండి ఇట్లా వేగుతుంది కదా. కరివేపాకు, కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక పసుపు అనేది మనం ఎక్కడ కూడా వేయలేదు. అన్నీ మంచిగా వేగినాయి. మాడిపోనివ్వకుండా పోపు అనేది మంచిగా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. నువ్వులు పల్లీలు వేసి చేసుకుంటారు, ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు. గోంగూర పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. వెల్లుల్లి వేగి మంచి వాసన అనేది వస్తుంది. కొంచెము పసుపు చూడండి, ఒక చిటికెడు పసుపు. ఇంగువ కంపల్సరీ వేయాలి పచ్చళ్ళలో, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ చూడండి, ఇంగువ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ అనేది ఆపేసేస్తున్నాను, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటాను, కడాయిలోకి వేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే, నెయ్యి వేసుకున్నా పర్లేదు, వేసుకోపోయినా పర్లేదు. ఒక 20 డేస్ వరకు అయితే బయటనే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మన తెలుగు వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టపడే గోంగూర ఇది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.